హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనకి ఇంత అందమైన నెక్ మోడల్ కటింగ్ అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా నెక్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం 1 మీటర్ లైనింగ్ క్లాత్ 1 మీటర్ ఒరిజినల్ క్లాత్ ఉండాలి. లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను. మన దగ్గర ఉన్నది డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ తోటి మనం బోట్ నెక్ బ్లౌజ్ వెనకాల వచ్చేసి అలాగా లీఫ్ షేప్లో మనకి బటన్స్ వచ్చేటట్టు మనం డిజైన్ చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసి 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇలా 4 ఫోల్డింగ్ చేయటం వల్ల మనకేంటంటే ఒకేసారి 2 హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయి. ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ వరకు తీసుకోండి. ఎందుకంటే తిప్పేస్తే సరిపోతుంది అనమాట. మనకి బార్డర్ వచ్చేసింది, అందుకని హ్యాండ్ని తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, హ్యాండ్ ఎంత ఉందో చూసుకోండి. హ్యాండ్ అనేది ఎంత ఉందో మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు మళ్ళీ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ కూడా ఇలాగ సైడ్ నుంచి చూసుకోండి. ఫస్ట్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ వరకు నాకు దగ్గర 8.7 అంటే పావుతకు 9 వచ్చింది. 8 నెంబర్ వచ్చింది కాబట్టి మనం 3/4 అనేది తీసుకోవాలి. డౌన్ అనేది 3/4 తీసుకోవాలి. స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అనేది వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా ఇక్కడ కూడా 3/4 ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇలా క్రాస్గా మనకి 8.7కి ఒక మార్కింగ్ వేయండి. తర్వాత స్ట్రేట్గా ఒకసారి చూడండి. తర్వాత సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇలా క్రాస్గా తక్కువ 2 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్, అక్కడ తక్కువ 2 ఇంచులకి ఎందుకు మార్కింగ్ వేసుకున్నా అంటే 8 నెంబర్ కదా, అందుకుని 9వ నెంబర్ అయితే 2 ఇంచులు, 7వ నెంబర్ అయితే 1.5 అలా ఉంటుందండి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ అనేది ఎవరికైనా ఒకటే. అలా చేయడం వల్ల మనకి అసలు ఆ ముడతలు అనేవి రావన్నమాట బ్యాక్ పార్ట్లో. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా ఈ షోల్డర్ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి. తర్వాత వచ్చేసి ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసేయండి. అయిపోయింది. ఈ ప్లస్ గుర్తు దగ్గర ఇంకా చూడండి, ఇక్కడ ప్లస్ గుర్తు దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. మన వైపు నుంచి 1 ఇంచు అంతే. ఇలా స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. అదే మళ్ళీ పైన ఎలాగైతే కర్వ్ తీసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా ఒకసారి మార్కింగ్ వేసుకుని ఇలాగా క్రాస్గా తీసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మనకి సైడ్కి జాయింట్లు పడతాయి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా. తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇక్కడ మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక లోత్ అనేది తీసేసుకోండి ఇలాగా. అంతేనండి, అయిపోయింది. ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకుంటే మనకి పక్కకి జాయింట్లు వేసుకుంటానికి బాగుంటుంది. సో దీన్ని పక్కన పెట్టేసేయండి. అయిపోయింది. ఇంకా మనకి హ్యాండ్స్తో ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ హుక్ అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నామండి. ఎల్ స్కేల్ తీసేసుకొని ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకుని తర్వాత మనకి దగ్గర వీళ్ళు 1.5 ఇంచ్ అనేది హైట్ పెంచమన్నారు. 1.5 ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. 1 ఇంచ్ అనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా నా దగ్గర ఆది బ్లౌజ్ పర్మనెంట్గా ఉంచేస్తారండి. అన్నీ చెప్తారన్నమాట. ఈ ఆది బ్లౌజ్ ఇచ్చేసి హైట్ ఒకటి పెంచాలి, నెక్ దింపాలి. నాకు అలవాటు అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇలా నీట్గా సదిరేసుకోండి. చెస్ట్ లూజ్ కావాలి కదా మనకి. మన దగ్గర ఫుల్ షోల్డర్ కావాలంటే ఫస్ట్ చెస్ట్ లూజ్ తెలుసుకోవాలి. ఇలా నీట్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలా నీట్గా సదిరేసుకోండి. ఓకేనా? ఈ మెథడ్ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఫినిషింగ్ కూడా ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా నీట్గా సదిరేసుకోవాలి. ఇది పాత బ్లౌజ్ అనమాట. ఇంకా పర్మనెంట్గా నా దగ్గరే ఉంటుంది. వాళ్ళేమో ఎవరి చేత అయినా సరే బ్లౌజ్లో పంపిస్తారు నాకు. చంక కింద నుంచి చూసుకోండి మనకి చెస్ట్ లూజ్ అనేది ఎంత వచ్చింది అనేది. చంక కింద నుంచి ఇక్కడ నుంచి అక్కడ వరకు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుని 19 ఇంచులు దాకా వచ్చింది. 19 ఇంచులు అంటే 9.5.
ఓకేనా. 4వ భాగం 9.5. 19 ఇంచులు అంటే ఒక సైడ్ 19 ఇంచులు బ్యాక్ సైడ్, దాంట్లో సగం 9.5. 9.5కి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇది చెస్ట్ లూజ్ అండి. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది పట్టేసుకుని ఎక్కడైతే హైట్ పెంచామో అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు అంతే. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత నెక్ డీప్ కూడా దింపమన్నారు కదా, కింద మనకి పట్టి అతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని వీపు పార్ట్లో సగం కింద మార్కింగ్ వేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కింద చెస్ట్ లూజ్ ఎంత ఇచ్చామో పైన కూడా అంతే ఇచ్చేసేయండి, సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ఇలాగా ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. దాని పక్కన కూడా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇక చూడండి, మనకి ఫార్ములా ఉందండి మన మెథడ్ ప్రకారము. ఏంటంటే చెస్ట్ ఎంత వచ్చింది 9.5, దానికి 5.5 కలుపుకుంటే మనకి ఫుల్ షోల్డర్ వచ్చేస్తుంది. 9.5 ప్లస్ 5.5, ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్. 5.5 అనేది కామన్ అనమాట. 9.5 5.5 కలిపేసుకుంటే మీకు ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది. నాకు వచ్చేసి 15 ఇంచులు, దాంట్లో సగం 7.5. చంక డౌన్ కూడా 7.5 తీసుకోండి. అయిపోయిందండి. ఇక్కడ కూడా 7.5 తీసుకుని చంక డౌన్ కూడా 7.5 తీసుకుని మార్కింగ్ వేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. చూడండి ఎలాగైతే లైన్ వేసానో అలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్ తీసేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత పక్క నుంచి కొలుచుకోవాలి మనకి ఎంత వచ్చింది ఏంటనేది. ఓకేనా. ఇలా నీట్గా చూసుకోండి. ఇలా నీట్గా చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఆర్ములు చూద్దాము. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలాగ నీట్గా చూసుకోవాలన్నమాట, కరెక్ట్గా వచ్చిందా లేదా. నాకైతే దగ్గర 9 ఇంచులకి దగ్గరగా వచ్చేసిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే చిన్న షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ దగ్గర ఖర్చులు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. అర్థమైంది కదా. నాకైతే 2.5 వచ్చింది చిన్న షోల్డరు. ఇది వచ్చేసి పాతకు 4 వరకు వచ్చిందండి, అంటే రెడీ అయిన తర్వాత అనమాట. నెక్ డౌన్ 3.5 తీసుకున్నాను, ఎందుకంటే వెనకాల బోట్ నెక్ కావాలి కదా అందుకుని. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ వదిలేసుకోండి. ఒక 1 ఇంచ్ అయినా పర్లేదు, 3/4 ఇంచ్ అయినా పర్లేదు. ఎంతైతే పొడుగు వచ్చిందో దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఒక 1 ఇంచ్ అనేది వెడల్పు తీసుకోండి, ఎందుకంటే మనకి లీఫ్ షేప్ రావాలి కదా అలాగా. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. చూసారా కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది. ఇప్పుడు నడుములు చెక్ చేద్దాం. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చింది చెక్ చేసుకుంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఇలా కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు 32.8 ఇంచుల మాట 4వ భాగం. డాట్ కోసం 1 ఇంచు కలిపితే 9 ఇంచులు. 9 ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4.5 వరకు తీసుకోవచ్చు, 4.25 అయినా పర్లేదు, అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి, అంతే, ఇంకేం లేదండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ సైడ్ కూడా అంతేనండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి, సరిపోతుంది. ఇలా క్రాస్ కటింగ్ అండి, క్రాస్గా వేసేసుకోండి. క్రాస్గా వేసేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా ఇక్కడ కూడా కర్వ్ తిరిగే చోట కూడా అంతే, ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా. ఈ సైడ్ కూడా అంతే, ఇక్కడ కూడా ఇలా నీట్గా ఇలా స్ట్రైట్గా
అయిపోయింది. ఇప్పుడు మార్కింగ్ అంతా అయిపోయింది కదా. నెక్స్ట్ వీలర్ సహాయంతో మన బ్యాక్ పార్ట్లో విడ్త్ దగ్గర ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడ మన వీలర్ సహాయంతో ప్రెస్ చేయండి. ఇలాగా సరిపోతుంది. ఇలా అన్నమాట. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా అంతే. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని అంటే ఎల్ షేప్ లాగా మార్కింగ్ వేసేసుకోండి. ఎలాగైతే మన వీలర్ సహాయంతో ప్రెస్ చేసామో అలాగా. ఇక్కడ కూడా అంతే. ఈ ఎల్ షేప్ దగ్గర కూడా అంతే, చంక దగ్గర. అయిపోయింది. ఇప్పుడు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి. మన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ లోత్ అనేది కొంచెం పైకి పెట్టుకుని లో తీసుకోవాలి. అంటే మనకి ఎల్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పైకి పెట్టుకుని విడ్త్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుంటే మనకి ఇలా క్రాస్గా వస్తుంది కదా, ముడతలు రావన్నమాట. ఇక లోత్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకోవాలి, 1/2 ఇంచ్ కాదు. ఓకేనా. ఎల్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచు, అక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ విడ్త్ తీసుకోవాలి. ఇలా నీట్గా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మన ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఫస్ట్ నెక్ రౌండ్ అనేది డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనకి ఎక్కడ దాకా వస్తుందో ఇలాగ రౌండ్గా చూసుకుంటే తెలిసిపోతుంది. మనం ఇలా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ పెట్టేసుకోండి, సరిపోతుంది. అంతే. ఇది నెక్కి డీప్ అనమాట. మనం ఇలాగైతే ఈజీగా తెలుసుకోవచ్చు, లేకపోతే నెక్ అనేది బాగా పైకి అయిపోతుందండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచు వరకు తీసుకుని 1.5 ఇంచ్ వరకు తీసుకుని ఇలా కర్వ్ అనేది నీట్గా తిప్పేసేయండి. అంతే. రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి నెక్ రౌండ్ ఇలా చూసుకోండి. మళ్ళీని మార్కింగ్ వేసిన తర్వాత నాకు కరెక్ట్గా వచ్చేసిందండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇలాగా క్రాస్ కటింగ్ కాబట్టి చేతిలో పెట్టుకోకండి, ఫ్లోర్ మీద పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి ఇక డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి. నాకైతే పాతొక 13 ఇంచుల వరకు వచ్చింది. పాతొక 13 కాదు, ఖర్చులతో కలిపి 13 ఇంచులు. నేను పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 13 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని చూడండి, ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నానో అలా వేసేసేయండి. కింద నుంచి 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. ఆది బ్లౌజ్ని తీసుకోకూడదు, ఎందుకంటే డీప్ నెక్ బ్లౌజ్ కదా. ఈ మన వైపు ఉన్న లైన్ నుంచి 2.5, డాట్కి మధ్యన 1 ఇంచ్ గ్యాప్, ఎందుకంటే ఆది బ్లౌజ్లో అలాగే ఉంది అందుకుని. హైట్ వచ్చేసి మెయిన్ డాట్ హైట్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి. ఇలా షేప్ అనేది తిప్పేసేయండి. ఇక్కడ కూడా అంతే. నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్ అంతా వదిలేసుకుని, 1/4 ఇంచ్ కదా 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్కి మార్కింగ్ వేసుకోండి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ డాట్ అనేది వేసేసుకోండి. ఈ సైడ్కి 2.5 ఉండాలి, ఉంది. ఎక్కువ తక్కువ ఏం లేదు, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే. మనకి ఫ్రంట్ డీప్ నెక్, వెనకాలేమో బ్యాక్ వచ్చేసి మనకి అలాగ లీఫ్ షేప్ అనేది వస్తుంది అనమాట. స్టిచ్చింగ్ కూడా పెడతాను, వెనకాల స్టిచ్చింగ్ కూడా పెడతాను మీకు. ఓకేనా. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసేయండి ఇలాగా. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇది కూడా అంతే. ఇక్కడ ఒక మార్కింగ్. అంతేనండి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ ఒక నెక్ ఉంది కదా, అది కట్ చేయను. నేను వెనకాల క్యాన్వాస్ వేస్తానండి, అందుకని కట్ చేయట్లేదు. ఎలా వేస్తాను, ఎలా కట్ చేస్తానని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలాగా నీట్గా పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి చూసుకోవాలన్నమాట. మనకి షేప్ బెల్ట్ అనేది ఎంత వస్తుంది ఏంటనేది. ఒక 1/4 ఇంచ్ పైకి వదిలేస్తే, అంటే కింద ఆల్రెడీ మనకి ఖర్చులతోనే ఉంది కాబట్టి 1/4 ఇంచ్ మాత్రమే వదలాలి. నాకు 2.5 కన్నా కొంచెం తక్కువ వచ్చింది, అందుకు నేను ఇలాగా కట్ చేస్తున్నాను క్రాస్గా. ఒక 1/4 ఇంచ్ వదిలేస్తే మనకి కరెక్ట్గా 2.5 దాకా వచ్చిందనమాట. అయిపోయిందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. షేప్ బెల్ట్ కోసం ఖచ్చితంగా మనకి
డబల్ లేయర్ ఉండాలండి. డబల్ లేయర్ లేకపోతే అంటే ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ కాకుండా ఇంకొక లేయర్ అలా లేకపోతే మనకి ఏంటంటే ప్రాబ్లము షేప్ అనేది జారిపోతుంది అనమాట. ఫస్ట్ నా దగ్గర అయితే ఒక సింగిల్ లేయర్ ఉంది, ఫ్రంట్కి లెఫ్ట్కి రైట్కి వస్తుంది. చూద్దాం, మనకి సరిపోకపోతే ఇంకో క్లాత్ తీసుకుందాం. ఫస్ట్ కూర ఉన్న క్లాత్ని 1.5 ఇంచ్ వరకు అయితే కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలాగా ఈ క్లాత్ అనేది పక్కన పెట్టేస్తాను. దీంట్లో నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను, వచ్చేస్తుంది. అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలా నీట్గా కట్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి పొడుగు వచ్చేసి 11.5-12 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఇలాగా ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు, అంటే ఇది సైడ్ జాయింట్ వైపుకి అనమాట. ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేయండి. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేస్తే సరిపోతుంది. మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు 1/4 ఇంచ్ వదిలేయాలి. అదే ఆది బ్లౌజ్ని తీసుకునేటప్పుడు 1/2 ఇంచ్ వదలాలి పైకి. సో ఇలా నీట్గా 3 చోట్ల మార్కింగ్ వేసేసుకోండి. ఒకటేమో సైడ్ జాయింట్, ఒకటి వచ్చేసి ముక్సు పట్టి కాజా పట్టి వైపుకి, ఇంకోటి వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ దగ్గర 2.5 తీసుకుంటే సరిపోతుంది, కొంచెం దూరంగా. అయిపోయిందండి ఒక లేయరు. మన దగ్గర ఇంకా క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కూడా తీసేసుకోండి. ఉంది మన దగ్గర లేయరు, ఇది సరిపోతుంది. లేకపోతే వేరే తీసుకోవాలి. అంతే, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. దీని మీద పెట్టేసుకొని ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాము. కొంచెం ఎక్కువే ఉండాలండి ఒరిజినల్ క్లాత్ అయినా సరే, ఎక్కువ లేకపోతే కష్టము. ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చింది హ్యాండ్, దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేయకూడదు, ఆ లీఫ్ షేప్ దగ్గర కూడా కట్ చేయకూడదు. మొత్తం కూడా క్యాన్వాస్తో కట్ చేసి కుట్టుకోవాలి. వీడియో స్కిప్ చేయకండి, స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మనం సెట్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే సెట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తాను. సైడ్కి మనకి అతుకులు పడతాయి కదా, సో మనకి క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. దీన్ని పక్కన పెట్టేసుకుని తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ క్యాన్వాస్ తీసేసుకోండి. క్యాన్వాస్ తీసుకుని మనకి నెక్కి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. కరెక్ట్గా సగానికి ఇలా నీట్గా. ఇప్పుడు కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని నెక్ మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగే వేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఆ తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని కూడా ఇలా పెట్టేసుకుని కింద మనకి కనీసం ఒక 1.5 ఇంచ్ అయినా ఎక్కువ ఉంచుకుని నెక్కి కింద క్యాన్వాస్ ఉండాలన్నమాట. నెక్ కింద 2 ఇంచులు 1.5 ఇంచ్ అయినా ఎక్కువ ఉండాలి ఖర్చులకి. ఇక్కడ నెక్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకుందాము. మీ దగ్గర వీలర్ తోటి ఇలాగా మార్కింగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ నెక్ దగ్గర అదేవిధంగా ఈ లీఫ్ దగ్గర మార్కింగ్ ప్రెస్ చేయాలి. నా చెయ్యి అడ్డొచ్చేసింది. ఇలా అన్నమాట. వేసుకున్న తర్వాత ఇది ఎలా ఉందో అలాగా ఇలా మార్కింగ్ వేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి
మన ఎగస్ట్రా ఒక 1.5 ఇంచు అంతే. చూడండి కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు. అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీన్ని క్లాత్ మీద మనం తిప్పకూడదండి. తిప్పితే ఏంటంటే కొంచెం పలచగా ఉంది, లైనింగ్ అనేది తిప్పేసామనుకోండి, లైనింగ్కి జాయిన్ చేసి తిప్పేస్తే మనకి ఒరిజినల్ క్లాత్ పలుచుకుందనమాట, వైట్ కలర్ కనిపిస్తుంది. సో వేరే క్లాత్ మీద మనం ఐరన్ చేసుకోవాలి. సేమ్ కలర్ క్లాత్ ఉంటే తీసుకోవాలి. అందుకని మనం కొంచెం లైనింగ్ అనేది ఎక్కువే పడుతుంది మోడల్ బ్లౌజెస్కి. సేమ్ 1 మీటర్లోనే కావాలంటే అవ్వదనమాట. ఇలా పెట్టేసుకుని మనం ఐరన్ చేసేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది. కానీ మనకి ఒరిజినల్ క్లాత్ అనేది పలచగా ఉందనమాట. ఈ వైట్ కలర్ క్యాన్వాస్ అనేది బయటికి కనిపిస్తుంది. సో బాగోదు చూడడానికి, బొటిక్ లెవెల్లో ఉండాలి కాబట్టి మనకి అలా కుట్టకూడదు. ఇప్పుడు క్లాత్ మీద ఐరన్ చేసేసానండి. చేసిన తర్వాత మళ్ళీ మనం గమ్ముతో ఐరన్, అదే గమ్ము అనేది సరిగ్గా లేకపోతే ఊడిపోతుందని చెప్పేసి కార్నర్స్ నుంచి స్టిచ్ వేశాను. తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇలాగా ఫినిషింగ్ నీట్గా వస్తుంది క్యాన్వాస్ వేసుకుంటే. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, మళ్ళీ తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇక్కడ కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా. అయిపోయింది. ఇప్పుడు మిడిల్లో కరెక్ట్గా పెట్టేసుకుని చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇది మిడిల్ పాయింట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసేసుకున్నానండి. ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, దీనికి కూడా పెట్టేసుకుని కరెక్ట్గా మనకి ఇక్కడ పాయింట్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇంకో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న టక్, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకుని మ్యాచ్ అవ్వాలి. ఈ టక్ అనేది పిన్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ జరగకుండా. ఇప్పుడు క్యాన్వాస్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా. ఓకేనా, ఇలా నీట్గా మిడిల్లో బటన్ వస్తుంది ఇలాగా క్యాన్వాస్ పక్కనే. తర్వాత ఇది తీసేసుకుని మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ కూడా మిడిల్లో ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి, ఇలా మిడిల్ నుంచి. ఓకేనా, ఇక్కడ మనం ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు క్యాన్వాస్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళండి. కరెక్ట్గా మిడిల్లో ఉండాలి. మీకు తెలియకపోతే పిన్ని పెట్టేసుకోండి, లేదంటే మార్కింగ్ అనే చేసుకోండి. అయిపోయింది, అంతే. ఇప్పుడు ఎలాగైతే మనం స్టిచ్ వేసుకున్నామో కట్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ పెట్టుకుని ఖర్చులు అనేవి, లేకపోతే మళ్ళీ కుట్టు ఊడిపోతుంది. ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి రౌండ్ తిరిగే చోట. ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు అంతా కూడా ఇలా ఓపెన్ చేసేసేయండి. ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత షో బటన్స్ అనేవి శారీలోంచి ఒక 2 ఇంచెస్ వరకు క్లాత్ కట్ చేశానండి. దాంతో బటన్స్ చేయించుకొచ్చాను. ఒక బటన్ 5 రూపీస్ అలా ఉంటుంది. నేనైతే ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర ఒకటి, అదేవిధంగా కింద ఒక 4 పెట్టించాను అనమాట. చూడండి, ఇలా మంచిగా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుని ఐరన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఐరన్ చేసుకోకపోతే లుక్ అనేది రాదు. ఇలా మొత్తం కూడా. ఇంకా సైడ్ జాయింట్ అవి ఏం చూపించట్లేదండి, ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే కదా నెక్ మోడల్ ఎలా వస్తుంది ఏంటనేది మెయిన్ ఈ వీడియో. ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా. ఇక్కడ కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. అయిపోయింది. చూడండి, ఇలాగా ఐరన్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. పక్క నుంచి ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చు. సో మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఫైనల్ లుక్. మనకు పైన ఒక బటన్ వస్తుంది, కింద ఒక 3-4 బటన్స్ వస్తాయి. అయితే మనకి అమ్ముతారనమాట బయట, మనం చేయించాలనుకున్నా చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను చూడండి, ఇలాగన్నమాట. ఈ బటన్స్ కూడా చేయించుకొచ్చిన బటన్సే. ఇప్పుడు ఏం చేయాలంటే పక్క నుంచి ఇంకో స్టిచ్ వేస్తాను, బాగుంటుంది ఫినిషింగ్ అనేది. తర్వాత హెమ్మింగ్ చేయించాలి. ఈ క్లాత్ బయటకు రాకుండా ఉండడానికి హెమ్మింగ్ అనేది చేయించాలి. ఐరన్ ఖచ్చితంగా చేయాలండి. కట్ వర్క్ ఇచ్చినా ఇది ఇచ్చినా కూడా నెక్ దగ్గర ఐరన్ మస్ట్ అనమాట. సో ఫైనల్గా రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇలా ఉందండి ఫైనల్ లుక్ అనేది, చూసారా.
శారీలో వచ్చిన నేను కొంచెం క్లాత్ తోటి ఇలాగా బటన్స్ చేయించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.